ఐపీఎల్ 2025లో ఇంకా 4 మ్యాచ్లే మిగిలిన్నాయి. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2, ఫైనల్ మ్యాచ్తో మెగా సీజన్ ముగియబోతోంది. టోర్నీలో అద్భుతంగా రాణించిన జట్లే ముందంజ వేయడంతో అందరి ఫోకస్ ఇప్పుడు ప్లే ఆఫ్స్పై పడింది. ముల్లాన్పూర్ వేదికగా గురువారం జరగనున్న తొలి క్వాలిఫైయర్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. ఇరు జట్లు లీగ్ స్టేజ్ను 19 పాయింట్లతోనే ముగించి తొలి 2 స్థానాల్లో నిలిచాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ 2 జట్లకు ప్లే ఆఫ్స్లో అంత గొప్ప రికార్డ్ ఏం లేదు. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుకుంది ఇది 3వసారి మాత్రమే. అంతకుముందు ఆ జట్టు 2008, 2014లో ప్లే ఆఫ్స్కు చేరుకుంది. 2008లో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. 2014లో ఆ జట్టు మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అయితే 2008లో పంజాబ్ సెమీఫైనల్స్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. అలాగే 2014లో ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు 2025లో పంజాబ్ జట్టు మరోసారి అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ఈసారి పంజాబ్ కింగ్స్ తన టైటిల్ కరువును తీర్చుకుంటుందా లేదా అనేది చూడాలి. గతేడాది కోల్కతాను ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఆ జట్టుకు పెద్ద బలం. మరోవైపు ఈసాల కప్ నమ్దే అంటూ 17 ఏళ్లుగా దండయాత్ర చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10వసారి ప్లే ఆఫ్స్కు చేరుకుంది. గతంలో ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024లలో ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ఆ జట్టు 2009, 2011, 2016లలో రన్నరప్గా నిలిచింది. 2011లో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 2016లో 2వ స్థానంలో నిలిచింది. 2009, 2015, 2021లో ఆ జట్టు 3వ స్థానంలో నిలిచింది. 2010, 2020, 2022, 2024లలో ఆ జట్టు 4వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఈసారి సీజన్ ఆరంభం నుంచి దుమ్ము రేపుతున్న బెంగళూరు 2వ స్థానంలో నిలిచింది. దాదాపు స్టార్ ప్లేయర్స్ అందరూ ఫామ్లో ఉండడంతో ఈసారి తొలి క్వాలిఫైయర్లోనే గెలిచి ఫైనల్కు చేరడంతో పాటు టైటిల్ కళ నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది.